జరుగుతుంది అనేది పైప్లైన్ వర్క్ అయిపోయినట్ల అక్కడ కనిపిస్తుంది కదా. దాదాపు మనం వీడియో పెట్టి 2 రోజుల పైన అవుతుంది, 3 రోజులు వర్క్ చేయాలి. ఇంకా ఇది కూడా రోడ్డే ఇలా దీని లెవెల్. ప్రజెంట్ అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జి కింద ఉన్నాం. టవర్ క్లాక్ బ్రిడ్జి కింద ప్రజెంట్ అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జి కింద ఉన్నాం. టవర్ క్లాక్ బ్రిడ్జి కింద అయితే 3 రోజుల తర్వాత ఇంకా ఇక్కడ వీడియో చేస్తున్నాను. ఏం వర్క్ జరిగింది అనేది క్లియర్గా వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే పిటిసి సైడు, ఈ కోట్ రోడ్ సైడు ఏం వర్క్ జరిగింది అనేది క్లియర్గా మీరు వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. 3 రోజుల తర్వాత మళ్ళీ ఏం జరిగిందో, అలాగే నెక్స్ట్ మళ్ళీ 3 రోజుల తర్వాత ఒక వీడియో అయితే కవర్ చేస్తాను. ప్రజెంట్ అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జి కింద ఉన్నాం. టవర్ క్లాక్ బ్రిడ్జి కింద అండర్ పాస్ వర్క్ అయితే జరుగుతుంది, చూడొచ్చు. సో కొద్దిగా వర్క్ అయితే డిలే అయినట్టుంది, ఎందుకంటే ఈ సైడ్ వాళ్ళు వారం లోపలే అయిపోతాయి అనుకున్నాను నేను. దాదాపు 10 రోజులు పట్టింది. మరి సైడ్ వాళ్ళు లెబ్బలేస్తారు ఇంకతో. ఆ యూ డ్రాప్ కూడా పైన స్లాబ్ వేయాలంటే ఇంకా ఆ సైడ్ ఈ సైడ్ మనకి ఒక 4 అడుగులు అయితే బీమ్లు అయితే వచ్చినాయి, యూ డ్రాప్ బీమ్లు. ఇటు సైడ్ అయితే స్లాబ్ కొట్టడానికి సెట్ చేసినారు అన్నీ. ఇక్కడ కూడా ఇంకా రోడ్డు వర్క్ అయితే పెండింగ్ ఉంది, రోడ్డు వర్క్ చేయాలి ఇంకా. ఇది కూడా రోడ్డు ఇలా దీని లెవెల్. ఈ లోపల కూడా ఇవతల సైడ్ కూడా అవతల సైడ్ 2 సైడ్ల రోడ్ ఇలా. ఈ సెగ్మెంట్ బాక్సెస్ అయితే మొత్తం కూర్చోబెట్టినారు, చూడొచ్చు. స్లోగా రా మామా. ఇవి అండర్ పాస్లో నీళ్ళు పోయేదానికోసం పైప్ లైన్ వర్క్ అయితే అయిపోయింది, చూడొచ్చు. కింద రాఫ్ కాంక్రీట్ వేసేకి దారం కూడా కట్టినారు. ఈ లెవెల్ అయితే రాఫ్ కాంక్రీట్ రావాలా. అలాగే ఆడగొచ్చి 2 చాంబర్లు అయితే రెడీ చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ చాంబర్ అయితే రెడీ కడ్డీలు కూడా కట్టేసినారు, రెడీ చేస్తారు నాకు తెలిసి చాంబర్స్. అలాగే రైల్వే ట్రాక్ పైకి చూద్దాం అక్కడ ఏం వర్క్ జరుగుతుందనేది. ఈ చాంబర్స్ మాత్రం అయిపోతే ఈ పైప్ లైన్ వర్క్ అయిపోయినట్ల అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది ఇది అయిపోతే పైప్ లైన్ అయిపోయినట్ల. రాఫ్ కాంక్రీట్ కూడా రేపు వేస్తారంట, చూద్దాం. ముఖ్యంగా మెయిన్ ఇది, ఈ కాలువ వర్క్ మాత్రం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఎప్పుడైనా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రైల్వే ట్రాక్ పైన అయితే ఇంకా ఏం వర్క్ జరగలేదు, ఇంకా నిలిపేసినట్లున్నారు. ఈ ఎర్రమట్టి ఒకటి వేసినారు. ఈ సెగ్మెంట్స్ బాక్స్ పక్కన ఒకటి ఎర్రమట్టి వేసినది. దాదాపు మనం వీడియో పెట్టి 2 రోజుల పైన అవుతుంది, 3 రోజులు అవుతుంది, ఏం వర్క్ జరగలేదు. అటు సైడ్ వచ్చి మనకి కింద యూడ్రాప్ బాక్సెస్ ఒకటి పని జరుగుతుంది. ఈ రైల్వే వల్ల అయితే మొత్తం టోటల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఐరన్ గెడర్స్ అయితే అలానే ఉన్నాయి, ఇంకా దీన్ని అయితే తీసేయలేదు ఎప్పుడేను.
సంక్రాంతి పండగ ఓపెనింగ్ అని చెప్పిండ్రు అందరూ, కాకపోతే ఓపెనింగ్ అయితే లేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ డేట్ ఎప్పుడు పెడతారు? సో ఇలాంటి వీడియోస్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. మరొక మంచి వీడియో కలుస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి రెడ్డిపల్లి దగ్గర నెక్స్ట్ రెడ్డిపల్లి దగ్గర వీడియో అయితే చేస్తాను. అది చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి.